ఇది కదా మనం కోరుకునేది. ఇది కదా న్యూస్ అంటే. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ అయితే ఒకటైతే వచ్చింది. అదేంటయ్యా అంటే ఓజీ సినిమాని మార్చి 27న రిలీజ్ చేయడానికైతే సినిమా టీం అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఆల్రెడీ ఈ న్యూస్ ని సినిమా డిస్ట్రిబ్యూటర్లకు అయితే పాస్ చేశారంట ఓజీ సినిమా టీం అయితే. ఇంక ఇది పక్కన పెడితే ఓజీ సినిమా ఇంటర్వెల్ సీన్ కి ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చి పోతారంట. ఆ రేంజ్ లో డిజైన్ చేశాడంట మన డైరెక్టర్ సుజిత్ గారు అయితే. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే ది బెస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఈ ఓజీ సినిమా కోసం అయితే డిజైన్ చేశారంట. ఇంకా ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో బైక్ స్టంట్స్ అయితే మనం అయితే చూడబోతున్నామంట. నిజంగా నాకైతే ఈ న్యూస్ విన్నప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా, ఎప్పుడెప్పుడు చూస్తామా ఈ ఇంటర్వెల్ బ్లాక్ ని అన్నట్టయితే ఉంది. నిజంగా ఓజీ సినిమా నుంచి ఏ రకమైన కంటెంట్ వచ్చినా సరే అదైతే బ్లాక్ బస్టర్ కంటెంటే. ఇంకా ఈ సినిమాలో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అయిన అకీరా కూడా ఈ ఓజీ సినిమాలో కనపడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయంట. అంటే ఈ న్యూస్ అయితే మొన్నటి వరకు బజ్ అనే అన్నారు, కానీ ఇప్పుడైతే ఇదైతే కన్ఫర్మ్డ్ న్యూస్ లాగే కనపడుతుంది. సరే ఇదంతా చాలా బాగుంది, వినడానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి ఏంటి? ఆ సినిమాని మార్చి 28న రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ మీరు అనుకోవచ్చు ఏమీ లేదండి, సింపుల్ లాజిక్ అంతే. మార్చి 27, 28 డేట్లను అయితే వీళ్ళైతే బ్లాక్ చేసుకుని అయితే ఉన్నారు. అయితే ఓజీ సినిమా వద్దే, లేకపోతే హరిహర వీరమల్లు సినిమా అయితే వస్తది. మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూసి ఆయన్ని సెలబ్రేట్ చేయటమే. అదే ఓజీ సినిమా గనక ముందు రిలీజ్ అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయినా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకయ్యా అంటే ఈ రెండు సినిమాల్లో దేన్ని తక్కువ చేసే ప్రసక్తి అయితే లేదు. ఎందుకయ్యా అంటే ఈ రెండు సినిమాల్లో హీరోగా నటించింది మన పవన్ కళ్యాణ్ గారే. అలాగే ఈ రెండు సినిమాలు కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్సే. కాబట్టి రాబోయే రోజుల్లో ఓజీ సినిమా నుంచి అయితే ఒక పోస్టర్ అయితే వస్తానని అయితే అంటున్నాను. అప్పుడైతే మనకు క్లారిటీ అయితే వచ్చేది. మార్చి 27న ఓజీ వస్తా, లేకపోతే మార్చి 28న హరిహర వీరమల్లు సినిమా వస్తా అని. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.